రెండు డైనోసర్లు, ఒక డైనోసర్ ప్రభాస్ అని అయితే ఇంకో డైనోసర్ మన సందీప్ రెడ్డి వంగ. దీపిక పడుకొని తీసుకుందామని ఆల్రెడీ మాట్లాడారంట. అండ్ సందీప్ రెడ్డి వంగ గారు సినిమా స్టోరీ మొత్తం చెప్పారు తనకి. సో తనేమో డైలీ 6 hours పని చేస్తా అని చెప్పి తను చెప్పింది. సో తర్వాత ఏమో కొన్ని కండిషన్స్ కూడా పెట్టిందంట. తన రెమ్యునేషన్ కాకుండా కలెక్షన్లో పర్సెంటేజ్ అడిగిందంట. అండ్ ఇంకోటి ఏంటంటే తెలుగులో డబ్బింగ్ చెప్పా అని చెప్పిందంట. అండ్ తర్వాత మరి వాళ్ళిద్దరి మధ్య ఎదుగో కుదరలేదు. సో వెంటనే సందీప్ రెడ్డి వంగ తీసేస్తున్నామని చెప్పి అనిమల్ మూవీ ఉంది కదా, దాంట్లో సెకండ్ హీరోయిన్గా నడిచిన తనని తీసుకోవడం జరిగింది. తీసుకున్న తర్వాత సో మళ్ళీ దీపిక పడుకునే తన పిఆర్ టీమ్తోని పోస్ట్ చేయించింది. ఏంటంటే ఇది రెగ్యులర్ మన తెలుగులో రెగ్యులర్ మూవీ లాగానే ఈ మూవీ ఉంటుంది, కొత్తగా ఏం లేదు, దీంట్లో అన్ని బోల్డ్ సీన్ ఎక్కువ ఉన్నాయి అని చెప్పి తను పిఆర్ టీం ద్వారా అయితే ఒక లెటర్ పోస్ట్ చేసింది.